సార్ ఏపీలో కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఫుల్ సెన్సేషన్ అయిపోతుంది ఆ ఇష్యూ అంతా కూడా. అయితే ఇప్పుడు ఇంకొక న్యూస్ బయటకొచ్చింది సార్. మద్యం మాత్రమే కల్తీ కాలేదు. బీర్లు కూడా కల్తీ అయిపోయాయి. బీర్లను కూడా కల్తీ చేసి అమ్మారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. సో దీన్ని కనిపెట్టింది మరెవరో కాదు. అక్కడ మందు బాబులే కనిపెట్టారు. సో వాళ్ళు వాటిని కనిపెట్టి మొత్తం హైలైట్ చేసేసారు, వైరల్ చేశారని కూడా చెప్తున్నారు. సో మరి ఎలా జరుగుతుంది ఈ బీర్లకు సంబంధించిన కల్తీ? అసలు ఏ విధంగా జరిగిందిది? మరి ఇప్పుడు దీని పట్ల చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన డిసిజన్ తీసుకున్నారు? ఎలా రియాక్ట్ అయ్యారు? మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఈ మద్యం కేసు అండ్ ఈ బీర్ కల్తీకి సంబంధించి? ఈ మద్యం కుంభకోణం ఈ 17 నెలలుగా రకరకాలుగా సంచలనాలు సృష్టిస్తుంది. ముందుగా ఏంటంటే జగన్ మీద మద్యం కుంభకోణం కేసు అనేది సంచలనం సృష్టించింది. దాంట్లో అనేక మందిని అరెస్టులు కూడా చేశారు. మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇలాగా. ఈ లోపల ఏమైందంటే ఈ ప్రభుత్వానికి ములకల చెరువులో ఒక కంట్రీ మేడ్ చీప్ లిక్కర్ అంటారు, అది తయారీ జనార్దన్ రావు అని ఆయన చేస్తున్నాడు అనేది అర్థమైంది. దాన్ని రాజకీయంగా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. తెలుగుదేశం హ్యాండ్ దీంట్లో ఉంది. చిన్నబాబు కూడా డబ్బులు వెళ్తున్నాయని వైసీపీ ఆరోపిస్తుంటే, ఇటు జోగి రమేష్ దీని అనుకున్నాడని జనార్దన్ రావు వీడియో తర్వాత వాట్సాప్ చాట్ తర్వాత అది సంచలనంగా మారింది. సో ఇప్పుడు కొత్తగా ఏమైందంటే అసలు మామూలుగా ఇప్పటి వరకు ఏంటంటే లిక్కర్లో మాత్రమే, అంటే బ్రాందీ, విస్కీ ఇలాంటి దాంట్లో మాత్రమే కల్తీ జరుగుతుంది అనేది బయటకు వచ్చింది. అయితే బీరు కూడా కల్తీనే అనేవి 2 వీడియోలు బయటకు వచ్చాయి. ఈ 2 వీడియోలు కూడా పార్టీలకు సంబంధం లేకుండా మందుబాబులు బయట పెట్టిన వీడియోలు అనమాట. అందులో ఒకటి ఒంగోలులో సాయి వైన్స్ అని ఒక వైన్స్ దగ్గర ఒక వ్యక్తి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాడనమాట. మామూలుగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ములకల చెరువు మద్యం, కల్తీ మద్యం బయటపడిన తర్వాత అందరికి కూడా ఒక క్యూఆర్ కోడ్ యాప్ ఇచ్చారు. ఈ యాప్ను కానీ ఎక్కడ ఏ బాటిల్ మీద, లిక్కర్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు కానీ స్కాన్ చేస్తే అది ఒరిజినల్ కాదో దాంట్లోకి వచ్చేస్తుంది మీకు అని కన్జ్యూమర్స్కి అంతా ఇచ్చేశారు. మామూలుగానే మందు బాబులు ఎలా ఉంటారంటే చాలా అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి తాగుతారు కాబట్టి తాగే ప్రతి పెగ్గు కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల కల్తీ లేకుండా చాలా స్పెసిఫిక్గా ఉంటారు. చాలామంది మందు తాగేటప్పుడు బీర్ బ్రాండ్ కానీ లేకపోతే లిక్కర్ బ్రాండ్ కానీ, రమ్ము తాగేవాడు రమ్మే తాగుతాడు, బ్రాందీ జోలికి వెళ్ళడు, బ్రాందీ తాగేవాడు బ్రాందీనే తాగుతాడు. దాంట్లో కూడా మళ్ళీ స్పెసిఫిక్ బ్రాండ్ ఉంటుంది. మనం బాలయ్య మ్యాన్సన్ హౌస్ తప్ప ఇంకేం తాగడు. అలాగా ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా మందు తాగే వాళ్ళకి చాలా స్పెసిఫిక్ అలవాట్లు ఉంటాయన్నమాట. సో వాళ్ళు జనరల్గా తాగేవాళ్ళు కల్తీ కూడా కనిపెట్టేస్తూ కూడా ఉంటారు. వాళ్ళు చాలా మందికి ఐడియా ఉంటుంది అనమాట. సో అలాంటి తరుణంలో ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం అనేది చంద్రబాబు తీసుకున్న మంచి డిసిషన్లో ఒకటి. మామూలుగా కూడా గూగుల్ లెన్స్లో కూడా ఇవాళ గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి గూగుల్లో కూడా మనం వెళ్ళి స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అంతా వచ్చేస్తాయి అనమాట. అది ఆల్రెడీ ఉంది అది, కానీ ఇప్పుడు గవర్నమెంటే ప్రవేశపెట్టింది. ఈ దీని కింద ఏం చేశారంటే ఒంగోలులో సాయి వంశ్ దగ్గర ఒక అతనేమో ఒక బాటిల్ మీద స్కాన్ చేసి చూశాడు. అది నీట్గా స్కాన్లో దాని డీటెయిల్స్ అంతా వచ్చాయి. ఇంకో బీరు తీసుకొని బీరు బాటిల్ మీద చేస్తే ఎర్రర్ అని వస్తుంది అనమాట. సో గవర్నమెంట్ యాప్లో సో క్లియర్గా ఇది కల్తీ అనేది అతను బయటికి తీసుకొచ్చాడు. దాని తర్వాత చూస్తే కూడా దాంట్లో వాటర్ కలిపి ఉన్నారనేది అతను చెప్పాడు. ఇది పార్టీలకు సంబంధం లేదు, మనం తాగుబోతులు హెల్త్ పట్ల ఎంత కాన్షియస్గా ఉంటామో తెలుసు కదా అంటున్నాడు. అదొక ఆక్సిమోరల్ అంటారు. అంటే తాగుబోతులు అంటేనే హెల్త్కి ఇబ్బంది అని, కానీ తాగుబోతులు హెల్త్ కాన్షియస్గా ఉంటారంటేది అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఎట్లాగూ తాగుతాము, దాన్ని హెల్తీగా జాగ్రత్తగా వీలైనంత జాగ్రత్తగా తాగాలన్న ఇది కూడా ఉంటుంది. అందువల్ల అదొకటి బయటపడింది. తర్వాత గన్నవరంలో ఒక బీర్ తీసుకెళ్లారు. అక్కడ షాపు పేరు కానీ ఏం చెప్పలేదు. ఒక బీర్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి వాళ్ళు గ్లాసులో పోసుకున్నాక అది నీళ్లు లాగా ఉంది, కలర్ ఉంది తప్ప దాంట్లో బీరుకి సంబంధించిన లక్షణాలు, నొరగొస్తుంది బీర్ అంటే, నొరగ కానీ ఏమీ కానీ లేదనమాట. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చారు. వచ్చి షాప్ దగ్గరకు వచ్చి డిమాండ్ చేశారు, వేరే బీర్ ఇవ్వండి చూద్దామని. వేరే బీర్ తీసి పోస్తే దాంట్లో నొరగొచ్చింది, బీర్ లాగా అది క్లియర్గా ఉంది. వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో లేదనమాట.
సో దాంతో వాళ్ళు క్యూఆర్ కోడ్ కూడా ఓపెన్ చేసి చేశారు. చేస్తే దాంట్లో కూడా ఎర్రర్ అని వస్తుంది. అంటే క్లియర్‌గా అది కల్తీ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే క్యూఆర్ కోడ్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే బాటిల్ నీ క్యూఆర్ కోడ్ అంటే బాటిల్ మీద ఉంటది. లోపల ద్రవాన్ని ఎలా కనిపెడతావు? బాటిల్ మీద ఉండే క్యూఆర్ కోడ్ కరెక్ట్‌గానే రావచ్చు. కానీ దాన్ని ఓపెన్ చేసి లోపల ద్రవాన్ని మార్చేసి మళ్ళీ వేయగలిగితే అప్పుడు ఈ యాప్ పనిచేయదు యాక్చువల్‌గా. సో ఇదొక టెన్షన్‌లో ఉన్నారిప్పుడు. అంటే క్యూఆర్ కోడ్ కూడా పనిచేయదని. సో ఓవరాల్‌గా అసలు ఈ కల్తీ ఎలా జరుగుతుందనేది చూస్తున్నప్పుడు బేసిక్ ఏందంటే మనకి ఇండియాలో ఆంధ్రప్రదేశే కాదు, ఇటు తెలంగాణలో కూడా ఎప్పటికప్పుడు కల్తీ మద్యాన్ని పట్టుకుంటుంటారు. లాస్ట్ ఇయర్ తమిళనాడులో చూసాము. కల్లకురిచ్చి అనే ప్రాంతంలో 50 మంది కల్తీ మద్యానికి బలయ్యారు తాగుబోతులు. అట్లాగే బీహార్‌లో 2022లో 40 మంది చనిపోయారు. ఇటు పంజాబ్‌లో కూడా 2020లో 100 మంది చనిపోతే 25లో అంటే ఇయర్‌లో 17 మంది చనిపోయారు. ఎక్కువగా గుజరాత్, బీహార్‌లో ఈ 2 స్టేట్‌లో కూడా లిక్కర్ బ్యాన్ ఉంది. అక్కడ కల్తీ మద్యం విచ్చలవిడిగా పారుతుందనమాట. సో అందువల్ల ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. దేశం మొత్తం మీద కూడా ఉన్న సమస్య. జనరల్‌గా ఏం చేస్తారంటే మెథనాల్ అంటారు. మెథనాల్ అంటే మెథైల్ ఆల్కహాల్‌ని కలుపుతారు. ఇది టాక్సిక్ ఇండస్ట్రియల్ కెమికల్ అన్నమాట. ఇది వెరీ డేంజరు. ఇది ఏం చేస్తుందంటే ఫార్మిక్ యాసిడ్‌గా మారిపోతుంది. ఈ ఫార్మిక్ యాసిడ్‌గా మారి ఇది కిడ్నీల మీద, లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. బ్లైండ్‌నెస్ కూడా వస్తుంది. చాలామంది గుడ్డివాళ్ళుగా మారిపోతారు. తర్వాతగా కోమాలోకెళ్ళి చనిపోవడం కూడా జరుగుతుందనమాట. అట్లాగే క్లోరల్ హైడ్రేట్ అని దీన్ని కూడా కలుపుతారు. అట్లాగే అల్ప్రాజోలం అనేది ఒకటి కలుపుతారు. డయాజోప్రామ్ అని ఇంకోటి కలుపుతారు. యూరియా కలుపుతారు. ఫేసల్ ఆయిల్ కలుపుతారు. ఇలాగ చాలా రకాల కల్తీలనేవి జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేస్తారంటే మెథైల్ ఆల్కహాల్ ఇలాంటివి ఎక్కువ కిక్ ఇస్తాయి తక్కువతో. మిగతా తయారీకి కూడా ఖర్చు తక్కువ పడుతుంది. అట్లాగే దీనివల్ల ఏమవుతుందంటే మనకి సుదీర్ఘమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, మామూలుగానే లిక్కర్ అనేది మనకి లివర్ మీద, కిడ్నీల మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇదేమో ఈ కల్తీ వల్ల ఇంకా ఎక్కువ ఉంటది. అందుకని కల్తీని ఎలా పసిగట్టడాలనేది కొన్ని చెప్పారు. అదేంటంటే ప్యాకేజీని ఒకటి పరిశీలించాలి. మామూలుగా అయితే లోకల్ స్పెల్లింగ్స్ కరెక్ట్‌గా చూసుకోరు. బ్రాండ్స్‌లో అయితే అన్నీ కరెక్ట్‌గా చూసుకుంటారనమాట. ప్యాకేజీలో అన్ని స్పెల్లింగ్స్ దగ్గర నుంచి. సో తాగుబోతులు ఏంటంటే బాటిల్ మీద స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉందా? ఆ ఫాంట్ ఒరిజినల్ ఫాంటేనా కాదా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అట్లాగే మన మూత కరెక్ట్‌గా ఉందా చూసుకోవాలి. క్యూఆర్ కోడ్ కూడా చాలా వరకి మనకి హెల్ప్ అవుతుంది. అట్లాగే టాక్స్ స్టాంప్స్ ఉంటాయన్నమాట. ప్రతి స్టేట్ గవర్నమెంట్‌కి ఎక్సైజ్ లేబుల్ ఇస్తారు. లేబుల్ ఇచ్చి టాక్స్ స్టాంప్ ఉంటది. యూనిక్ సీరియల్ నంబర్ కూడా ఉంటదన్నమాట. ఎంఆర్‌పికి సంబంధించి. దీన్ని మనం గూగుల్‌లో చెక్ చేసినా కూడా దీంట్లోకి వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోతుంది. దాని వివరాలు ఆన్‌లైన్‌లో వివరాలకి కూడా అది వెళ్తుందన్నమాట. అట్లాగే లిక్విడ్‌ని కూడా మనం పరిశీలిస్తే ఇందాక వీళ్ళు చేసింది అదే. గన్నవరంలో లిక్విడ్‌ని పరిశీలించి వాళ్ళు కనిపెట్టేశారు. ఇది బీర్ కాదని. అలాగే లిక్విడ్‌లో ఏమవుతుందంటే మామూలుగా మద్యంలో ఒక ఆడ్ స్మెల్ ఉంటది. రెగ్యులర్ మందు స్మెల్ ఉండదు. జనరల్‌గా నెయిల్ పాలిష్ రిమూవర్ స్మెల్ లేదా కెమికల్ పెయింట్ స్ట్రిప్పర్ స్మెల్ ఇలాంటి స్మెల్ వచ్చినప్పుడు డౌట్ చేయాలన్నమాట. సో అవి కరెక్ట్‌గా పరిశీలిస్తాయి. అంటే ఓన్లీ క్యూఆర్ కోడ్ చూసుకుంటేమో బాటిల్ కరెక్ట్‌గానే ఉండొచ్చు గానీ బాటిల్ లోపల లిక్విడ్ మారొచ్చు. ఇప్పుడు బీర్‌ని అట్లా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. బీర్ బాటిల్ అంతా కరెక్టే గానీ దాంట్లోపల బీర్‌ని తీసేసి వీళ్ళు ఇది చేస్తున్నారన్నది ఇప్పుడు అభియోగం అన్నమాట. సో అందుకని ఇప్పుడు కొన్ని లక్షల బీర్లు కల్తీ జరిగిందని వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు. దీని మీద చంద్రబాబు ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకొని ఆల్రెడీ సిట్ కూడా వేసింది కాబట్టి ఈ కల్తీ మద్యం అనేది చంద్రబాబుకి ఇబ్బందికరంగా మారుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది వైసీపీ సమస్య కాదు. కోట్లాది మంది మందుబాబుల సమస్య. కాబట్టి గతంలో జగన్‌కి కూడా మందుబాబుల వల్ల ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దీని మీద ఇంకొంత సీరియస్‌గా స్పందించే అవకాశం కనిపిస్తుంది.
ఓకే సార్. థ్యాంక్ యూ సార్.